నేను ఇంతకు ముందు టాప్ 13 హర్రర్ సినిమాలు అనే వీడియో చేశాను. కాకపోతే ఆ 13 సినిమాలు కూడా హాలీవుడ్, జపనీస్, కొరియన్, తైవాన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన హర్రర్ సినిమాలు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాప్ 7 హర్రర్ సినిమాలు మన సౌత్ ఇండియన్ సినిమాలు, అవి కూడా మలయాళీ సినిమాలు. కాకపోతే ఇవన్నీ కూడా తెలుగులో డబ్ అయ్యాయి, మనకి ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్ లో లభిస్తాయి. సో ఇంతకు ముందు నేను చేసిన టాప్ 13 హర్రర్ సినిమాలు అనే వీడియోకి ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. పార్ట్ 1 వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియో అండర్ స్క్రీన్ లో పార్ట్ 1 వీడియో వస్తుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ 7 హర్రర్ మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ చెప్పుకోబోయే మూవీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన బ్రహ్మయోగం మూవీ. ఈ మూవీ మనకి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి అవైలబుల్ గా ఉంది, అది కూడా తెలుగులోనే ఉంది. 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీలో మమ్ముట్టి కొడియన్ పోటీ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. 17th సెంచరీలో కొడియన్ పోటీ మలబార్ అడవుల్లో తిరుగుతూ ఇంటికి చేరుకునే ప్రయత్నంలో అతను ఎదుర్కొనే సమస్యలు, రహస్యాలు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో మమ్ముట్టి నెగిటివ్ రోల్ లో నటించారు. IMDb వాళ్ళు ఈ మూవీకి 7.9 రేటింగ్ ఇచ్చారు. నేను చేసే వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో లైక్ చేయకపోవడం వల్ల నా వీడియోకి రీచ్ తక్కువగా ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. లిస్ట్ లో మనం చెప్పుకోబోయే తర్వాత హర్రర్ మూవీ భూతకాలం. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇది 2022 లో రిలీజ్ అయిన ఒక మలయాళీ మూవీ. బట్ మనకి ఇది అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో దొరుకుతుంది. ఈ సినిమాలో ఆశ అని ఒక ఆవిడ తన కొడుకు వినీతో కలిపి ఒక ఇంట్లో జీవిస్తుంటుంది. కొడుకేమో ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతుంటాడు. పైగా అతను చెడు వ్యసనాలకు లోనవుతాడు. ఒక రోజు వినుకి వాళ్ళు ఉండే ఇంట్లో రకరకాలైన శబ్దాలు అవి వినడం వల్ల ఆ ఇంట్లో దెయ్యాలు అవి ఉన్నాయని విను అనుకుంటాడు. ఈ విషయం వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ నమ్మదు. పైగా అతనికి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తుంది. ఇంతకు ముందు ఆ ఇంట్లో ఒక ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఆత్మలుగా ఎందుకు మారారు అనేది మిగతా స్టోరీ. IMDb వాళ్ళు ఈ సినిమాకి 7.5 రేటింగ్ ఇచ్చారు. మనం ఈ లిస్ట్ లో తర్వాత చెప్పుకోబోయే సినిమా రోమాంచం. ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా తెలుగులో. స్టోరీ ఏంటంటే కొంతమంది బ్యాచులర్ ఫ్రెండ్స్ ఒక ఇంట్లో అద్దెకుంటారు. ఒక రోజు వీళ్ళంతా కలిపి ఆ ఇంట్లో ఓజా పోటు ఆడతారు. సో ఆ గేమ్ ఆడటం వల్ల దెయ్యం ఆ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఆ దెయ్యం వల్ల కష్టాల్లో పడతారు. సో ఆ దెయ్యం ఎంటర్ అయ్యే సీన్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉంటాయి. IMDb వాళ్ళు ఈ సినిమాకి 7.5 రేటింగ్ ఇచ్చారు. లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ నేమ్ 9. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. సలార్ మూవీలో ప్రభాస్ తో పాటు నటించిన పృథ్వీరాజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్, మమతా మోహన్ దాస్ వంటి వాళ్ళు కూడా నటించారు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే 9 రోజుల్లో ఒక తోకచుక్క భూమికి దగ్గరగా రాబోతుంది. దాని వల్ల భూమికి ప్రమాదం జరగబోతుందని అక్కడ వాళ్ళు అనుకుంటారు. IMDb వాళ్ళు ఈ మూవీకి 6.7 రేటింగ్ ఇచ్చారు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ ఎజ్రా. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్. ఈ మూవీలో కూడా పృథ్వీరాజ్ గారు హీరోగా నటించారు. స్టోరీ ఏంటంటే ఒక యూదుల ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలా రకాల పురాతన వస్తువులు, యూదుల శాసనాలు ఒక విచిత్రమైన పెట్టెలో ఉంటాయి. ఆ పెట్టెని కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. ఆ పెట్టె లోపల ఉన్న అతీంద్రియ శక్తులు మనకి ఈ సినిమాలో చూపించారు. IMDb వాళ్ళు ఈ సినిమాకి 6.6 రేటింగ్ ఇచ్చారు. లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ ఫీనిక్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2023 లో విడుదలైన ఈ సినిమా ఒక రొమాంటిక్ హర్రర్ ఫిల్మ్. ఈ మూవీలో జాన్ విలియమ్స్ అనే ఒక ఆయన తన భార్య ఇంకా 3 పిల్లలను తీసుకొని బీచ్ కి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత జాన్ విలియమ్స్ కు ఫ్రెడ్డీ అనే పర్సన్ నుండి లెటర్స్ వస్తాయి. అవి కూడా అన్నోన్ అడ్రస్ తో. జాన్ ఫ్రెండ్ వెంటనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, ఒకప్పుడు ఇల్లు ఉండే ప్లేస్ శ్మశానం అని చెప్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. లిస్ట్ లో మనం లాస్ట్ చెప్పుకోబోయే మూవీ నీలవేషం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2023 లో రిలీజ్ అయిన ఈ నీలవేషం మూవీ ఒక మలయాళ హర్రర్ థ్రిల్లర్. ఈ మూవీ మనకు తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. 1964 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భార్గవి సద్దాం కి ఈ మూవీ సీక్వెల్. ఈ మూవీ భార్గవ్ స్టేషన్ అనే బిల్డింగ్ చుట్టూ, అందులో జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. IMDb వాళ్ళు ఈ సినిమాకి 5.9 రేటింగ్ ఇచ్చారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.